For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. విఎస్, చాలామంది కపుల్ పెళ్ళైన తర్వాత ఎవరైనా కోరుకునేది ఏంటి? వాళ్ళ జనరేషన్ గురించి, అంటే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ 6 monthsలో ఎందుకంటే అప్పుడే పెళ్ళైంది కాబట్టి గుడ్ సెక్షువల్ లైఫ్ గురించి ఆలోచిస్తారు. ఒక 6 months దాటిన వెంటనే ఎయిదర్ ఈ కపుల్ వాళ్ళ మధ్యలో ప్రెజర్ కానీ పిల్లల గురించి, లేదు అంటే అబ్బాయి తరపున పేరెంట్స్ కానీ లేదా అమ్మాయి తరపున పేరెంట్స్ కానీ 1 year అయిపోతూ ఉంది కదమ్మా, పిల్లల గురించి మీరేం చూడట్లేదా అని అనుకుంటూ ఉంటారు. అది చాలా సహజం కూడా. అయితే మన కల్చర్లో జనరల్గా ఒక 1 year అయింది పిల్లలు లేరు అంటేనే ఫస్ట్ మొదటగా ఓకే, పిల్లలు లేరుగా, ఒకసారి మన పాపను మన అమ్మాయిని ఒక మంచి గైనకాలజీ డాక్టర్ గారి దగ్గర చూపెట్టేద్దాము, అయిపోతుందిలేండి అనిపిస్తుంది. ఓకే, రొటీన్గా ఇదే జరుగుతుంది. అమ్మాయిని చూపెట్టారు, చిన్న PCOS ప్రాబ్లం ఉందమ్మా, దీనికి సంబంధించి ఒక 3 నెలలు మంచి ట్యాబ్లెట్స్ తీసుకుంటే అయిపోతుందని ఆ గైనకాలజిస్ట్ చెప్పడము. 3 నెలలు అయిపోయింది, పీరియడ్స్ అని రెగ్యులర్ అయ్యాయి, ఎగ్ గ్రోత్ అంతా బాగుంది. మరి ఏంటమ్మా 2 నెలలు అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయి, అంటే 3 నెలల తర్వాత ఇంకొక 2 నెలలు అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, కానీ ఏంటి మరి పిల్లలైతే పుట్టట్లేదు అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు తప్ప, అరే ఎందుకు మనం అబ్బాయి గురించి ఆలోచించలేదే అనేది అసలు ఎంతమంది కపుల్స్ చూశానండి నేను. ఇట్లా నేనేమంటానంటే ఒకేసారి ఇద్దరూ చెక్ చేయించుకోండి, లేదా మీ గైనకాలజీ డాక్టర్ గారిని అడిగి మేడం దగ్గరే ఒక సింపుల్ సీమన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి. ఓకే, ఇలానే ఒక కపుల్ వచ్చారు, ఇలా హిస్టరీ అయిపోయింది, చేయించుకున్నారు, 0 sperm వచ్చింది, అంటే అజూస్పర్మియా. నేను మీకు ఈ వీడియోలో అసలు ఈ అజూస్పర్మియా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి వివరణ ఇస్తాను మీకు. ఎవరికైనా సరే అజూస్పర్మియా అని రిపోర్ట్ ఇచ్చారు అంటే ఫస్ట్ మీరు ఆందోళన చెందొద్దండి. ఎందుకు అంటే ముందు 2 రోజులు మీరు ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, లేదా ఒక్కొక్కసారి ఆ వర్క్ లోడ్లో సరిగా కలవకపోవడం లేక వల్ల సీమన్ కూడా సరిగా ఇచ్చిండకపోవచ్చు మీరు. అంటే ముందు ఒక 1 week 10 days అంతా అలా వర్క్లో ఉండిపోయాను సార్, వెంటనే టెస్ట్ చేయించుకుంటే ఇలా 0 వచ్చింది. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ఒక్క 1 week గ్యాప్ ఇచ్చి మరొక్కసారి సీమన్ టెస్ట్ చేయించండి. ఇది నా ఉద్దేశం కాదు, ఇది గైడ్ లైన్స్, అంటే ఎవిడెన్స్ బేస్డ్గా ఉండేదే మనం ఎప్పుడైనా చెప్తాము. సో 1 week తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. ఏమవుతుంది, అప్పుడు రిపోర్ట్లో చిన్నపాటి మార్పు రావచ్చు, లేదు నిజంగానే ముందుగా 0 ఉండేది 0 కూడా అయిండొచ్చు. అయితే ఈ 0 ఎలా వస్తుంది ఏమంటే 2 కారణాలు. మీరు గూగుల్ వెతికితే ప్రాబ్లం ఏమంటే అజూస్పర్మియా అని కొట్టిన వెంటనే ఒక లిస్ట్ వస్తుంది, అవి దాదాపు 10 నుంచి 15 కారణాలు వస్తాయి మీకు. నేను ఆ 15 కారణాలు చెప్పడం మొదలుపెట్టా అనుకోండి, మీరు నా వీడియో తీసేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు. వీడేంద్ర బాబు ఆయన చదువుకున్న చదువంతా నాకు చెప్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది మీకు. నేను మన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా విషయం చెప్పాలనుకుంటే నాకు అర్థమైనది నేను చెప్పడం కాదు, మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నానా లేదా అని ఆలోచిస్తూ ఉంటాను. సో అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ అజూస్పర్మియా గురించి రీజన్ కావాలి అంటే 2 కారణాలు ఉంటాయి. మెయిన్గా నేను చెప్పిన ఈ 15 ఉండిండొచ్చు, కానీ ఏదో ఒక దాంట్లో ఫిట్ కావచ్చు. అవేంటివంటే, ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, రెండవది నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. పేరులోని అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి, అబ్బాయి సెక్స్లో పాల్గొన్న తర్వాత లేదు అంటే తను హస్తప్రయోగం చేసినప్పుడు సీమన్ వచ్చే దారి ఉంటుంది, టెస్టిస్ నుంచి బీజాల నుంచి అలా పాత్వే అంతా వచ్చేసి అంగం ద్వారా యూజువల్గా సీమన్ వస్తూ ఉంటుంది. ఆ పాత్వేలో ఏదో ఒక లెవెల్లో మీకు ఒక బ్లాక్ అనేది ఉందనుకోండి, మనకు 0 sperm రావచ్చు. నెంబర్ 2 అంటే బ్లాక్ అంటే ఏంటి, క్లియర్ కట్ బ్లాక్ అని చెప్పకూడదు, ఎందుకంటే యూరిన్ వచ్చే ప్రదేశం కూడా అదే కాబట్టి. ముఖ్యంగా టెస్టిస్లో కానీ, టెస్టిస్ దాటిన తర్వాత ఎపిడిడిమస్లో కానీ, కొందరికైతే వ్యాస్ డిఫరెన్స్ ఛానల్ ఉంటుంది, స్పర్మ్ ట్యూబ్ అంటాం, అందులో బ్లాక్ కానీ, లేదా ఈ సెమినల్ వెసైకిల్స్ వ్యాస్ డిఫరెన్స్ కలిసే జోన్ ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు, ఆ రీజన్లో కానీ ఇటువంటి ప్లేసుల్లో బ్లాక్స్ ఉంటాయి. దాన్ని మనం అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాము. నేను ఇందాక మీకు చెప్పాను కదా 10 నుంచి 15 కారణాలని, దాన్ని మనం ఇలా ఈ 15లో 7, 8 వాటి గల కారణాలు, సిస్ట్ అని, సాలిడ్ మెటీరియల్ అని, ఇన్ఫెక్షన్ అని,
క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఈ విధంగా అన్నీ ఉంటాయి. నాన్ అబ్స్ట్రక్షన్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏంటి, ఈ అబ్బాయికి స్పర్మ్ వచ్చే దారిలో ఎక్కడ కూడా ఎటువంటి బ్లాకు ఉండదు. మరి ఎందుకు 0 అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ప్రొడక్షన్ ఇష్యూ ఉంటుంది. టెస్టిస్లో బీజాల్లో స్పర్మ్ని, వీర్య కణాలని ఉత్పత్తి చేసే లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. సో ఈ విధంగా ఈ సింపుల్ అబ్స్ట్రక్షనా నాన్ అబ్స్ట్రక్షనా తెలుసుకోగలిగితే, ఇవి తెలుసుకోవాలంటే ఏ రకమైన టెస్టులు చేయాలి, అవి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ టైం ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. థర్డ్ టైం ఏం చేస్తాను అంటే కారణం ఏంటో తెలిసింది, కనుగొన్న విధానాల ద్వారా ఇప్పుడు దానికి సొల్యూషన్ ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటే మీకు ఈజీగా రీచ్ అవుతుందనేసి నేను సింపుల్గా ఈ అజూస్పర్మియాను 2 విధాలుగా డివైడ్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో వియస్, మీకు నిజంగా 0 స్పర్మ్ ఉంటే దయచేసి మీరు ఆందోళన చెందొద్దు. మనకు గాడ్స్ గ్రేస్ ప్రాప్తం అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో రీజన్ తెలుస్తుంది. ఆ రీజన్కు సంబంధించిన సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఆ నమ్మకంతో మీరు కనుక మన ఆండ్రోకేర్ కనుక వచ్చినట్లయితే వాటికి సంబంధించిన ఏ టెస్ట్లో నెక్స్ట్ వీడియోలో చెప్పే టెస్ట్లు అవి చేసి దాన్ని బట్టి మనము ముందుకెళ్దాము. థ్యాంక్ యూ. ఎస్.